నిజంగా నీకు అన్నీ అక్కడి నుంచినే చెప్పు, పర్లేదు. ఏయ్ ఏంట్రా పెద్ద పుడిగిలా వాగుతున్నావు? మావా, నీ మీద నాకెందుకు కోపం రావట్లేదు చెప్పనా? నీ రేంజ్ అది. రే ఓవర్గా మాట్లాడుకో, కావాలనే వాడిని హర్ట్ చేయాలని చూడకు. నేను సీరియస్గానే మాట్లాడుతున్నారా? బావా నేను చెప్పేది విను, నేను ఒక అమ్మాయిని. రే అక్కర్లేదు, ఏ బొంగు నువ్వు చెప్పక్కర్లేదు. నీకు నాకన్నా ఈడే బావా ముఖ్యం. లేకపోతే అన్ని విషయాలు నాతో కూడా చెప్పుండేవాడు కదరా. నేను కూడా ఇదే టైప్లో ఈడితో తిరుగుతూ నిన్ను కట్ చేస్తుంటే నీకు మండేది కదూ. మీరిద్దరే నా ప్రపంచం అనుకున్నా కదా, అదే బావ నా తప్పు. ఇంకా నా లైఫ్ నేను చూసుకుంటారా? నీ అబ్బా కొంచెం కూడా గిల్టీగా లేదురా నీకు? ఏం మాట్లాడకరా, ఏం మాట్లాడుకో. నీ మొహం చూడు, ఇది చూడ్డానికి ఎంత దూరం వచ్చానరా. ఇలాగే తలుంచుకో. ఊరికి రాగానే ఇంటి దగ్గరకు వచ్చేకరా బాబు. నీ అయ్యి నీ మొహం చూడాలంటేనే అసేం వేస్తుంది. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రా. ఏంట్రా దిక్కులు కథ చూస్తున్నావ్? కేక్. బాగా అప్సెట్ ఉన్నాడు. వాళ్ళని ఒంటరిగా వదిలేద్దాం. Okay, come. I got something for you. ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదు. Okay, open my gift. ఏంటిది? ఇదే మనం కలిసి ఉండబోయే ఇల్లు. ఇది హాల్ where we'll hang out with all our friends. ఇది కిచెన్ where you'll come and hold me from behind. And this is our master bedroom where you know or తెలుసు, చెప్పు. ఇది బాల్కనీ, ఇది గార్డెన్. Do you like it? ఇందులో మా అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? మీ అమ్మ నాన్న ఇప్పుడున్న ఇంట్లోనే ఉంటారు. ఆటలాడుకు. మా అమ్మ నాన్న ఇక్కడ లేకపోతే ఇది మన ఇల్లు ఎలా అవుతుంది చెప్పు. మా అమ్మ నాన్న రూమ్ ఎక్కడ? భరత్, ఈ ప్లాన్ నేను చిన్నప్పటి నుంచి ఊహించుకున్నాను. నా హస్బెండ్తో నాకు ఇష్టమైన లైఫ్ ఇలాగే ఉండాలని నా కల. సరే నీ కలగానే ఉండ నువ్వు. నీ కలలో నేను ఒకే ఒక చిన్న గీత గీసుకుంటాను. ఇది మా పేరెంట్స్ రూమ్, సరిపోయింది. భరత్, మనం ఈ ఇంట్లో ఉంటాం, మీ అమ్మ నాన్న వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఉంటారు. మనం ఎవ్రీ వీకెండ్ వెళ్ళి వాళ్ళతో ఉందాం. ఏ వీకెండ్ వెళ్ళి చూసి రావడానికి మా అమ్మ నాన్న ఏమైనా సినిమా థియేటర్ అంటే? ఇప్పుడు ఎందుకు నాతో గొడవ పడుతున్నావు? మరేంటి, మా నాన్నకి 56 ఏళ్ళు అవుతుంది, మా అమ్మకి 52 ఏళ్ళు అవుతుంది. నేను చిన్నప్పటిగా ఉన్నప్పుడు వాళ్ళని అనాథగా వదిలేశారా? ఇప్పుడు నేను మాత్రం వాళ్ళని అనాథలుగా ఎలా వదిలేయగలను చెప్పు? నేను వాళ్ళని అనాథల్లా వదిలేమనట్లా. నేను వాళ్ళిద్దరినీ బాగా చూసుకుంటాను, వాళ్ళకి నచ్చినట్టు ఉంటాను, మాట వింటాను. బట్ నా హస్బెండ్తో నేను ఇష్టపడినట్టు ఉండాలనేదే నా డ్రీమ్. నేను మా అమ్మా నాన్నలు వదిలేసి ఎలా వస్తాననుకున్నావు? నేను వస్తున్నాను కదా, నువ్వురా. వద్దు, నువ్వు మీ అమ్మా నాన్నలు తీసుకురా, అందరం ఒకే ఇంట్లో ఉందాం. ఏంటి ఆటలుగా ఉందా? Trying to be smart, is it? It just won't work. సేమ్, ఇట్ జస్ట్ వోంట్ వర్క్. అయినా నీకు మరి ఇంత స్వార్థం పనికిరాదు. స్వార్థమా? ఇప్పుడు ఎందుకు నన్ను చెడ్డదానిలా ఫ్రేమ్ చేస్తున్నావు? I just told you how I wanted to live. But for you, it's all about you. What about me? What about my dreams? ఏ ఏంటే లైఫ్ డ్రీమ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకెందుకు ఇది సెట్ అవుతుంది అనిపించట్లా. నువ్వు చిన్న మ్యాటర్ని పెద్ద చేస్తున్నావు. నువ్వు మా అమ్మా నాన్నలు వదిలేసి రమ్మంటావు, అది నీకు మామూలు మ్యాటరా? నేను ఆ మాట లేదు. స్టాప్ మేకింగ్ మీ లుక్ లైక్ విలన్. ఇప్పుడు ఏమంటావు నువ్వు? నాకిది ముఖ్యం, మనసుకు నచ్చినట్టు ఉండాలి, అది కూడా ముఖ్యం. నువ్వు కొంచెం కూడా అది కన్సిడర్ చేయకుండా తీసి పారేశావు. ఇలా అన్ని విషయాల్లో రేపు నన్ను కంట్రోల్ చేస్తే నేనేం చేయాలి? మా అమ్మా నాన్నల్ని వదిలేసి రమ్మనేది ఏది నాకు అక్కర్లేదు. నేనొద్దా నీకు? చెప్పరా. నేనొద్దా? వద్దు. హ్యాపీయా? నేను వెళ్ళి చస్తాను.
ఆ తర్వాత ఎంత ట్రై చేసినా మేమిద్దరం ఒకటి కాలేకపోయాం. అరవింద్ కూడా ఇంతకు ముందులా మాతో క్లోజ్గా ఉండడం మానేశాడు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. బాగుందా వదినా? చక్కగా ఉంది. బాగుందమ్మా. బాగున్నారు అత్తయ్య? రేయ్, మన అరవింద్కి మంచి సంబంధం ఒకటి కుదిరిందిరా. మీలో ఒకరికి అప్పుడే పెళ్ళంటే నేను నమ్మలేకపోతున్నానురా. కదా, మంచి సంబంధం. అరవింద్ కూడా బిజినెస్ లో బాగా సంపాదిస్తున్నాడు. పిల్లవాడికి బాగా నచ్చింది. ఎన్నాళ్ళని ఇద్దరం ఒకరి ముఖాలు హోరు చూసుకుంటూ ఉండగలం? భరత్, ఇద్దరూ మాట్లాడుకోవడం లేదా? గొడవ ఇంకా తీరలేదా? లేదత్తయ్య, అలాంటిదే లేదు. నేను వాడితో మాట్లాడతాను. సరేరా. నేను కింద ఉంటాను. వాడు బాగా ఓవర్గా చేస్తున్నాడురా. మనం ఎన్నిసార్లు మాట్లాడడానికి ట్రై చేశాం. అంత పెద్దప్పు నువ్వేం చేసావురా? వాడికి తెలియకుండా ఒక అమ్మాయిని లవ్ చేసావు. దానికి అంతలా చేయాలా? అరవింద్ బిజినెస్ చేస్తున్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ కాబోతున్నాడు. నువ్వు ఇంకా ఈ బండవదవతో బలాదూరు తిరుగుతున్నావు. మీ నాన్న ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానంటున్నారుగా, చేస్తే తప్పే ఉంది. నీకు పెళ్లి చేయాలని నాకు కోరిక ఉండదా ఏంటి? అవును, ఇప్పుడు నాకు పెళ్ళి ఒకటే తక్కువ. సరే, నేను ఉద్యోగానికి వెళ్తాను. నాన్నకు చెప్పు. నువ్వు చెప్పేది నిజమేనా? వెళ్తాను, చెప్పు. ఇప్పుడే చెప్పేస్తాను. మా నన్ను తీసుకెళ్ళరా. రే, నేనేమన్నా పార్క్కి వెళ్తున్నాను నాతో తీసుకెళ్ళడానికి. వాడి ఇన్విటేషన్ చూద్దాం. అదో పెద్ద అమరావతి ఇన్విటేషన్ చూడు. హాయ్. హాయ్. ఇప్పుడు చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉన్నావు. నిజంగా నాకు అరవింద్ నీ కజిన్ అని తెలియదు. మన బ్రేకప్ అయ్యాక లవ్ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్లో చేసుకోమని అడిగారు, ఓకే అన్నాను. ఇప్పుడే అరవింద్ నీ కజిన్ అని తెలిసింది నాకు. ఓ, ఐ హ్యాడ్ టు టాక్ టు యూ ఆఫ్టర్ దాట్. ఎందుకంటే మనం అందరూ ఇక ఒకే ఫ్యామిలీ అవ్వబోతున్నాం కదా. మన మధ్య ఇది ఆక్వర్డ్గా ఉండకూడదు కదా. లేదు, అదేం ఎలాగో మన మధ్య ఓవర్. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అట్లీస్ట్ నా కజిన్ మంచోడు, నువ్వు బాగా హ్యాపీగా ఉంటావు. థ్యాంక్స్. అయితే నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం. అరవింద్ వాళ్ళ అమ్మను వదిలేసి రావడానికి ఒప్పుకున్నాడా ఒంటరిగా? లేదో మనం దానికోసమేగా విడిపోయాం, అందుకే. దానికోసం మనం విడిపోలేదు భరత్. ఎందుకు విడిపోయాం కూడా నీకు తెలియట్లేదు. ఇట్స్ అ షేమ్. ఇట్స్ ద వే యూ ట్రీటెడ్ మీ. నేను వెళ్తాను. బాయ్. నాకే బాధగా ఉంది మావా. నా మాటని మనం బయలుదేరిపోదాంరా. వెళ్ళిపోదాంరా. తనకి మొదటి నా లవ్వర్ కాదు, అరవింద్ వైఫ్ అన్న ఫీలింగ్ మెల్లమెల్లగా నాలో మొదలైంది. మా అమ్మ మాట విని మా నాన్నతో పాటు ఆయన ఆఫీసులోనే ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత ఏవేవో చెప్పి మా అమ్మ నన్ను పెళ్లి కొప్పించింది. జీవితంలో మనకేం కావాలో దేవుడికి మాత్రమే తెలుసంటారు. అలాగే నా యమున నాకు దేవుడిచ్చిన వరం. ఇవ్వు.
చిచి కాళ్ళ మీద కూర్చో కూర్చో. ఏదో తెలియని ప్రశాంతంగా ఉంది కదా. మనం ఏదైనా మాట్లాడుకోవాలి. లేదు, ఎందుకు మాట్లాడుకోవాలంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, మనం ఒకరినొకరు తెలుసుకోవాలి. నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీకు నేను నచ్చానా? కాకుండా ఇంకేమైనా మాట్లాడితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నచ్చారు, మీరు నచ్చారు. మరి మీకు అంటే ఇంతసేపు నువ్వు కొట్టిన దానికి ఏం అర్థమో ఈ ఊకి ఆ అర్థమే. నువ్వేమైనా అడుగు. సరే నేను అడుగుతాను. నీకు హస్బెండ్ అంటే ఏంటి? ఐ మీన్ నీకు హస్బెండ్ ఎందుకు కావాలనుకుంటున్నావు? నా ఫ్యూచర్ షేర్ చేసుకోవటానికి, నన్ను బాగా చూసుకోవటానికి, సేఫ్గా అనిపించడానికి, ఒక సెక్యూరిటీ. మీకు వైఫ్ ఎందుకు కావాలి మీకు? నాకు చిన్నప్పుడు ఒక తమ్ముడు ఉండేవాడు. వాడు నేను కలిసి హాల్లో పడుకునేవాళ్ళం. వాడు ఏం చేస్తాడంటే నా మీద చేసి పడుకునేవాడు. నాకు అస్సలు నచ్చదు, నేను తీసేస్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి నీ తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పారు. అదేలా? నేను వెళ్ళేటప్పుడు ఉన్నాడు, తిరిగి వచ్చేసరికి చనిపోయాడని చెప్తే నేను ఎలా డైజెస్ట్ చేసుకోగలను? ఆ తర్వాత నేను హాల్లో ఒంటరిగా పడుకుంటాను. నాకు కళ్ళు వచ్చేది. కల్లో నా తమ్ముడు వచ్చేవాడు. తమ్ముడు వచ్చి, చూసావా నేను బతుకున్నప్పుడు నీ మీద చేసుకొని ఇవ్వలేదు, ఇప్పుడు నేను ఎవరి మీద చేసుకోవాలని అడిగేవాడు. నాకు భయం వేసేది, భయపడిపోయి నిద్రలోంచి మెళుకు వచ్చేది, ఒళ్ళంతా చెమట పట్టేసేది. ఆ తర్వాత ఏం చేస్తారంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి పక్కన పడుకునేవాడిని. మా అమ్మ మీద చేసుకునేవాడిని. ఒక వయసు వరకు ఓకే. ఆ తర్వాత మా నాన్న ఏమన్నారంటే, ఇంత వయసు వచ్చింది ఇంకా అమ్మ పక్కన పడుకున్నావేంట్రా, పోరా పడుకోరా అని హాల్లో ఒంటరిగా పడుకోమన్నారు. నేను హాల్లో ఒంటరిగా పడుకుంటాను, మళ్ళీ కళ్ళు వచ్చేది. నేను భయంతో గబగబా నిద్ర లేచేసేవాడిని. నాకు ఎందుకు వైఫ్ కావాలంటే మీద చెయ్యేసి పడుకోవాలి, అందుకు వైఫ్ కావాలి. సంబంధం లేకుండా మాట్లాడి బుర్ర తిన్నాను కదా. నీకు ఆకలేస్తుందా? హలో, సరే సార్, ఎక్కడికి తీసుకురావాలో నేను చెప్తాను. అలాగే సార్, నేను తీసుకొస్తాను. రే భరత్, వెళ్ళి రిజైన్ చేసి వచ్చేస్తాను. ఓకేనా? రే నాకు ఒక చిన్న పని ఉంది, నేను ఆఫీస్కి వచ్చేస్తాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో. మరి కిందకు నేను రారా అని పిలిచావు? అదే ఒక్కరోజు ఆటోలో వెళ్ళరా. అంతా బానే ఉండేది, కానీ ఒకరోజు మా నాన్న ఆఫీస్ నుంచి టెన్షన్గా వచ్చారు. ఏం జరిగిందో తెలియదు, చాలా డిస్టర్బ్డ్గా కనిపించారు. ఇంతకుముందు ఎప్పుడూ మేము ఆయన అలా చూడలేదు. నేను అడిగినా ఆయన నాతో ఏం చెప్పలేదు. నాన్న నాన్న షూ వేసుకోవడం మర్చిపోయావు చూడు. ఇదిగో వేసుకో. ఒరే భరత్, ఏంటి ఈ మధ్య నాకు మతి మార్పు ఎక్కువైంది కదూ. నాకు మరీ అంత కాదు, చిన్న చిన్న విషయాలు మర్చిపోతావు అంతే. ముఖ్యమైన విషయాలు ఏమీ మర్చిపోవట్లేదుగా? అదేం లేదు, ఒక షూ మర్చిపోయినందుకు ఎంత ఫీల్ అవుతున్నావు? లేదు లేదు, ఆఫీస్కి వెళ్ళే దారిలో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళదాం. నువ్వు లోపలికి వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటాను.